నానిగారు లిక్కర్ స్కామ్ జరిగిందా లేదా? లిక్కర్ది పొలిటికల్ స్కామ్ సార్. పొలిటికల్ స్కామ్ అయితే కూడా అధికారుల్ని ఐఏఎస్లుగా పనిచేసిన వాళ్ళని వీళ్ళందరిని అరెస్ట్ చేస్తారా? సార్ టార్గెట్ జగన్మోహన్ రెడ్డి అయినప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళాలన్నప్పుడు దారిలో ఎంతమంది ద్వారా వెళ్తే అంటే ఏ తాడు పట్టుకుని అయితే వెళ్తాం పైకి వెళ్ళగలుగుతాం అనుకున్నప్పుడు ఇక అది ఐఏఎస్ తాడా లేకపోతే ఐపీఎస్ తాడా ఏ తాడైనా బర్ల వెళ్ళిపోయి పట్టుకొచ్చేయాలి. కానీ అప్పుడు పనిచేసిన అధికారి వాసుదేవరెడ్డితో సహా అందరూ కన్ఫెషన్ రిపోర్ట్ ఇచ్చారు అని చెప్తున్నారు. సార్ ఒకటి సార్, రాజకీయ అంటే వ్యవస్థలో రాజకీయం వదిలేసేయండి, అసలు ప్రపంచంలో నిబద్ధతతో నిజాయితీగా ఏ కష్టాన్నైనా ఫేస్ చేద్దాం అనేవాళ్ళు ఎంతమంది ఉంటారు సార్? ఉండలేరు. అంటే ప్రపంచం మారిపోయింది, నేను నా కుటుంబం అనేది ప్రధానమైపోయి ఇవాళ ఐసోలేషన్లో బతుకుతున్నాం. ఆలోచన సరళి మారిపోయింది మనుషులది. మారిపోయినప్పుడు ఈయన్ని నాకెందుకు జగన్ ఎట్టగొట్ట బయటపడతాడులే, ముందు నేను బయటకు వస్తే చాలేని ఉంటుంది ఎవరికైనా.